భారతదేశం మహిళా విద్య సామాజిక సమానత్వం అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన ధీర వనిత సావిత్రిబాయి పూలే అని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మోదుంపల్లి శ్రవణ్ కార్యదర్శి కల్లెపల్లి అశోక్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కూడలిలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు పూలమాల వేసి అనంతరం కల్లెపల్లి అశోక్ శ్రావణ్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలేతో కలిసి భారతదేశంలో మొదటి మహిళా పాఠశాలను ప్రారంభించారు. వితంతు పునర్వివాహం ప్రోత్సహించారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా గలమెత్తారు. స్త్రీ సాధికారతకు మార్గదర్శకురాలిగా నిలిచారని అన్నారు. కుల వ్యవస్థపై పోరాటంలో కులమత భేదాలు లేని సమాజం కోసం కృషి చేశారు. అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడారు. మహిళల హక్కుల కోసం, వారి సాధికారత కోసం తన జీవితాన్ని అంకితం చేసిందన్నారు. ఈ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ మరియు ఎస్ఎఫ్ఐ సిఐటి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతిని అంబేద్కర్ గారి విగ్రహం ముందు చేయడం జరిగింది. ఏదైతే భారతదేశంలో స్త్రీల స్వేచ్ఛ కోసం, వారి సమానత్వం కోసం, వారి వివక్ష కోసం వ్యతిరేకంగా పోట్లాడిన మొట్టమొదటి మహిళా టీచర్ గా ఈరోజు భారతదేశంలో గుర్తింపు పొందిన ఏకైక వ్యక్తి ఈరోజు సావిత్రిబాయి పూలే గారు. ఈరోజు తన ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉంది, అట్లాగే ప్రతి మహిళల పైన ఉంది, ఈరోజు ప్రభుత్వ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైన ఉంది. కానీ ఎక్కడ చూసుకునే రోజు బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈరోజు మహిళల పైన అనేక దాడులు, దౌర్జన్యాలు, ఇంకా కూడా వివక్ష రూపాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏదైతే సావిత్రిబాయి పూలే గారు మహిళలకు అన్ని రకాల హక్కులు, స్వేచ్ఛ, సమానత రావాలని వాళ్ళకి చదువు చెప్పిందో ఆ చదువు కూడా ఈరోజు కార్పొరేట్ కాషాయ వ్యతిరేకంగా కూడా తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఆమె జీవిత ఆశయంలో అనేక సేవా కార్యక్రమాలు చేసింది, అనేక పోరాటాలు చేసింది. ప్రతి ఒక్కరికి కూడా చదువు అందాలని ఈరోజు బ్రాహ్మణీయ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఈరోజు కులాలకు అతీతంగా ప్రతి మహిళ కూడా చదువుకుంటేనే తను స్వేచ్ఛగా జీవించాలనే ఒక ఆలోచనతో అప్పుడు అనేక అవమానాలు ఎదుర్కొని కూడా తను చదువుకొని ఇతరులకు చదువు చెప్పిన పరిస్థితి ఉంది. ఈ రోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వము మహిళల పైన అనేక రకాల దాడులు చేస్తున్నా కానీ ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితిలో లేదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సావిత్రిబాయి పూలే జయంతిని కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో అట్లాగే ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి గా మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా స్థానిక ఎమ్మెల్యే గారు లేకపోతే స్థానిక కలెక్టర్ గారు స్పందించి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా ఆవిష్కరించేందుకు చేయాలని చెప్పి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాను. అంబేద్కర్ స్టాచ్యూ ముంగట కేవీపీఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారి 190వ జయంతి పురస్కారాలు జరుపుతా ఉన్నాం. సావిత్రిబాయి పూలే గారు గొప్ప సంస్కర్త. ఆమె తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసింది. చదువు నేర్పించింది. చదువు రాని కాలంలో తన భర్త సాయంతో ఆడపిల్లలకు గాని, శూద్రులకు గాని, అతిశూద్రులకు గాని చదువు నేర్పించి ఒక గొప్ప టీచర్ గా ఈ రోజు భారతదేశంలో తొలి టీచర్ గా ఆమెను మనం ఖచ్చితంగా స్మరించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి గాని, ప్రజలకు గాని ఉంది. ఆమె గొప్పతనాన్ని చదువుతో మాత్రమే కాకుండా, చదువు కోసమే పోరాడినట్టు కాకుండా ఈ రోజు మహిళలు అభ్యున్నతి చెందిరంటే ఆమె ముఖ్య కారణంగా మనం అందరం, ప్రజలు కూడా అందరూ దీన్ని భావించాలని కోరుతా ఉన్నాను. ఈరోజు గవర్నమెంట్ ఏమంటుందంటే నివాళులు అర్పించి ఇది చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నివాళులు అర్పించి చేతులు దులుపుకోవడం కాదు, ఆమె ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోయినప్పుడే ఆమెకు నిజమైన నివాళులుగా మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహిళల పైన అనేక రకాలుగా దాడులు చేస్తా ఉన్నది, దౌర్జన్యాలు చేస్తున్నది, లైంగిక దాడులు చేసిన వారికి రక్షణ కల్పిస్తా ఉన్నది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒకటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు మహిళల కోసం నువ్వు మాట్లాడే హక్కు కూడా మీకు లేదని మేము భావిస్తా ఉన్నాం. మహిళల కోసం హక్కు చెప్పినప్పుడు మీరు మహిళలకు రక్షణగా ఎక్కడ ఉంటున్నారని మేము కేవీపీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మహిళలకు రక్షణగా కేంద్ర ప్రభుత్వం గాని, కాంగ్రెస్ ప్రభుత్వం గాని మహిళలకు రక్షణగా ఉండి కార్పొరేట్ విద్యను రద్దు చేసి ఏదైతే ఉచిత విద్య ప్రభుత్వం నుంచి కల్పించినప్పుడే నిజంగా మహిళలకు హక్కు కల్పించినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. కావున రానున్న కాలంలో మహిళలకు ఉచిత విద్య అందించి